నరసరావుపేటలోని చిలకలూరుపేట రోడ్డులో గల ముస్లిం మైనార్టీల కబరస్థాన్లో శనివారం సాయంత్రం మెగా శానిటేషన్ డ్రైవ్ ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కబరస్థాన్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీధి లైట్ల ఏర్పాటు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ సదుపాయాల కల్పన, పరిసర ప్రాంతాల శుభ్రత వంటి పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి వర్గానికి సమానంగా మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, మైనార్టీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్పష్టం చేశారు. మరి ముస్లిం సోదరులందరూ కూడా ఉమ్మడి కూటమి ఏర్పడటానికి, మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం మరి ఎంతో కష్టపడ్డారు. గడిచిన 5 ఏళ్లుగా నాతో పాటే ఉండి నన్ను గెలిపించే స్థానంలో ప్రధాన పాత్ర పోషించిన మా ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమంలో నర్సరావుపేటలో ఉన్న కబరస్థాను మరి రేపు వచ్చే ఫిబ్రవరి 3వ తేదీన పెద్దల పండుగ ఉంది. ఆ పెద్దల పండుగ ముందే కబరస్థాన్ మొత్తాన్ని కూడా మరి ప్రతి అడుగు, ప్రతి సెంటీమీటర్ కూడా బాగు చేస్తూ ఉన్నాము. ముస్లిం సోదరులందరూ కూడా దగ్గరుండి మరి కబరస్థాన్లో ప్రతి ముళ్ళ చెట్లు లేకుండా, రాళ్ళు లేకుండా అంతా కూడా చాలా మైదానంలాగా చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మన 2 ఏళ్లలో 2-3 సార్లు చేయడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల ఇక్కడ అంత చెట్లు బాగా పెరిగిపోవడం వల్ల జంగిల్ కటింగ్ అని చేయడం జరిగింది. మరి అదేవిధంగా సమాధులన్నింటి కూడా శుభ్రం చేయడం జరిగింది. పెద్దల పండుగ కాబట్టి రేపు ఫిబ్రవరి 3వ తేదీన ఈ కబ్రస్థాన్ మొత్తాన్ని కూడా మరి నీట్గా శుభ్రం చేయడం జరిగింది. మైదానంలాగా చేశాము. మరి ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు, మరి పట్న ముస్లిం సోదరులందరూ కూడా రావడం జరిగింది. మరి ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, అదేవిధంగా డాక్టర్ కోడెల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. మరి 2వ కబరస్థాన్ కావాలని కోరుతూ ఉన్నారు చాలా ఏళ్లుగా. మరి ఈ కార్యక్రమాన్ని కూడా మరి కలెక్టర్ గారితో మాట్లాడి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి దానికి కూడా స్థలం కేటాయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దాదాపు 4-5 ఎకరాలు స్థలం కేటాయిస్తే ఇది నర్సరావుపేటకి ఈశాన్యం, అదేవిధంగా పరమట వైపు కూడా ఒక స్థలం కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే జనాభా పెరుగుదల వల్ల మరి ఉన్న స్థలం సరిపోవట్లేదు, అందుకని 2వ కబరస్థాన్ కావాలని కోరుతూ ఉన్నారు.